మీ పేరు? నా పేరు వెనుకొండ సుబ్బయ్య, ప్రకాశం జిల్లా కనిగిరి. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి పోస్టర్ పట్టుకొని? గత 3 సంవత్సరాల నుంచి ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఏదిస్తూ ఉంది. ఈ పోలీస్ వ్యవస్థ వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈ దొంగ, పెద్ద దొంగ, గజ దొంగ అని పెట్టాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, ఒక కంప్లైంట్ ఇస్తే 3 సంవత్సరాల నుంచి ఏదిస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ. నన్ను, నా భార్యని అక్రమంగా కేసు పెట్టి రిమైండ్ చేశారు. ఎస్పీకి, డీజీపీకి ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ కేసు వేసుకోమని 3 ఏళ్ళ నుంచి ఏదిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టాను, కానీ ఎక్కడా నాకు పని కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మరి పోలీస్ వ్యవస్థ అనేది మరి మీకు పనిచేసిందా వైసీపీ ప్రభుత్వంలో? లేదు, వాళ్ళు చేస్తే ఇట్లా ప్లకార్డు పెట్టుకొని 3 సంవత్సరాలు 132 రోజులు స్టేషన్ ముందు కూర్చుంటే ప్రభుత్వం పట్టించుకోవాలా, ప్రైవేట్ కేసు వేసుకోమని సలహాలు ఇస్తున్నారు. అసలు నీ మీద ఎందుకు ఇలా అయింది? వైసీపీ వాళ్ళు కావాలని ఇది చేశారు అక్కడ. దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నా. నన్ను, నా భార్య మీద తప్పుడు కేసు పెట్టి రిమైండ్ చేశారు. ఎస్ఐ మీద కేసు కట్టరంట, రెడ్డి గారంట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికమెండేషన్ ఉందంట. ఒక బాధితుడు 132 రోజులు స్టేషన్ ముందు ధర్నా చేస్తే పట్టించుకొని ప్రభుత్వం అట్లానే ఉంది. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అట్లానే ప్రజల్ని చాలా అన్యాయం చేస్తుంది. దాని మీద ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు ఫైల్ అయిన దాకా నా యొక్క న్యాయ పోరాట దీక్ష చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాం, మరి దాని గురించి ఏం చెప్తావు? ఖచ్చితంగా సార్ కలిస్తే, దీని గురించి కనుక తెలిస్తే మటుకి ఖచ్చితంగా సారు వదిలిపెట్టడం అనేది నమ్మకంతో మేము పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. మరి మీకు న్యాయం జరిగిద్దని ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు నమ్ముతున్నారా? 100% కలిసి న్యాయం జరిగిద్దనే నమ్మకంతోనే వచ్చాము. అసలు ఎందుకు నమ్ముతున్నారు? మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డిని నేను నమ్మా. గతంలో నేను జగనన్న నువ్వే నా నమ్మకం అని ఇదే ప్లకార్డు పెట్టాను. కానీ వాళ్ళు రెడ్డి గారు అని వాళ్ళు రికమెండేషన్ చేసుకొని, ఒక బీసీ నాయకుడిని నేను, నన్ను సర్వనాశనం చేశారు. నా కాపురం కూడా నాశనం అయిపోయింది ఈ పోలీస్ వ్యవస్థ గుండా. వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని ఇలా చేస్తున్నారా? అందుకని ఖచ్చితంగా నేను డీజీపీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడానికి ఆలోచించా. కాకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, చూద్దాము ఒకసారి అర్జీ ఇచ్చి చూసి, కాకపోతే నేను ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ముందు కూడా న్యాయ పోరాట దీక్ష కూర్చోవాలనేది నిర్ణయించుకున్నాను.